హలో, నేను మీ జేపీని. ఇవాళ మనం త్రిశూర్ డ్యామ్కి వెళ్తున్నాం. ఇది త్రిశూర్ డిస్టిక్ కేరళలో ఉంది. అండ్ నేనుండే వెటనరీ కాలేజ్ లొకేషన్ నుంచి ఇది దగ్గర ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ పీచీ డ్యామ్ ఏంటంటే అది అంటే చాలా మందికి లైక్ ఫార్మర్స్కి ఇరిగేషన్కి అండ్ ఇక్కడ కొన్ని ప్లేసెస్కి ఏంటంటే అప్పుడప్పుడు వాటర్ స్కేర్సిటీ వస్తుంది. సో వాళ్ళకి ఆ వాటర్ స్కేర్సిటీ వచ్చినప్పుడు ఏంటంటే ఈ పీచీ డ్యామ్ ఓపెన్ చేస్తారు. అప్పుడు అది కెనాల్ నుంచి అంటే స్కేర్సిటీ ఉన్న ప్లేసెస్కి రీచ్ అవుతుంది. సో మీకు ఆ లొకేషన్ చూపిస్తాను. సో యూ కెన్ ఎంజాయ్. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ ఫ్రమ్ వెటనరీ కాలేజ్. ఇది పాలక్కాడ్ హైవే, నేషనల్ హైవే అన్నమాట. హైవే పక్కన చిన్న ఇంకొక రోడ్ నుంచి మనం పీచీ డ్యామ్కి వెళ్ళే రోడ్కి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి కట్ అయిపోతుంది హైవే రోడ్. లొకేషన్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ గ్యాప్లో చిన్న డ్రింక్ బ్రేక్ తీసుకున్నాం. అండ్ దీన్ని వరల్డ్ సరిపోతుంది అంటారు. ఓకే, అలాగేసి మళ్ళీ మన యొక్క జర్నీ స్టార్ట్ అవుతాం. పైన వెదర్ చూస్తే వర్షం పడేలా ఉంది. సో మనం ఎంత జల్దీగా వెళ్తే నేను పీచీ డ్యామ్ వెళ్ళే రోడ్ సైడ్లో ఒక ఇల్లు కనిపించింది. ఒకసారి చూడండి ఎంత బాగుందో ఎక్స్టీరియర్. కంప్లీట్గా కొన్ని ఇల్లు చూడండి. ఇక్కడ విల్లలా ఉన్నాయి. మన సైడ్ అయితే అంటే ఇలాంటి హోమ్స్ చాలా రేర్ కనిపించడం. చాలా బాగుంటాయి ఎక్స్టీరియర్. కేరళలో ఎలా అంటే చిన్న చిన్న బిజినెస్ పర్సన్స్ కానీ చిన్న చిన్న జాబ్ చేసుకునేటోళ్ళు కానీ ఇల్లు ఏంటంటే చాలా బాగా కట్టించుకుంటారు. ఓకే, ఒకసారి మీరు ఎప్పుడైనా కేరళకి వచ్చి ఉంటే ఒకసారి చూసి ఇల్లు చాలా బాగుంటాయి. లైక్ కంప్లీట్గా మోస్ట్ ఆఫ్ ది అంటే మనం చూసే ఏరియాస్లలో ఎక్కువ ఏంటంటే విల్లలా ఉంటాయి. ఇంకా చూపిస్తాను. అయితే నేనైతే పీచీ డ్యామ్కి రీచ్ అయ్యా. సో పార్కింగ్కి ఒక ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ బైక్ పార్క్ చేసేసాను. సో ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ వాక్ చేయాలి. సో ఇది పీచీ డ్యామ్కి వెళ్ళే దారి.
బైక్ మీద కార్స్ మీద వెళ్ళండి ఎలా లేదనమాట. ఓన్లీ ఇక్కడ నుంచి వాకబుల్ వాక్ చేయాలి. మరి అంత దూరమేం కాదు, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఓన్లీ. ఓకే, అండ్ టికెట్ కౌంటర్. ఓకే, 2 రైట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంది. మళ్ళీ టికెట్ తీసుకున్నాం. చూడొచ్చు మనం ఒక్కొక్క ఏజ్ వాళ్ళకి ఒక్కొక్క ప్రైస్ ఆఫ్ మనీ. 5 to 11 10 రూపీస్, 12 అండ్ ఏ వాళ్ళకి 10 రూపీస్, 60 వాళ్ళకి 60 వాళ్ళకి 10 రూపీస్. అండ్ ఇది టికెట్ కౌంటర్. టికెట్ ఇరువతా సరే సరే. అండ్ ఇక్కడ చూడొచ్చు ఓన్లీ అంటే ఆన్లైన్ మోడ్ లేదు, ఓన్లీ లిక్విడ్ ఇవ్వాలి, క్యాష్. ఓకే, లెట్స్ గో ఇన్సైడ్. ఓకే, దానికి టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నాం. కేరళలో వెదర్ చాలా బాగుంటుంది. అండ్ వన్ థింగ్ ఏంటంటే మాన్సూన్లో మనం వెదర్ని ప్రిడిక్ట్ చేయలేము అనమాట. అంటే ఇప్పుడు వర్షం పడుతుందో ఇప్పుడు ఎండ వస్తుందో చెప్పలేం. అంటే మేబీ విత్ ఇన్ 1 అవర్లో వెదర్ అంతా చేంజ్ అయిపోతుంది. అండ్ అందరూ నుంచి వస్తున్నారు, పీజీ డ్యామ్ నుంచి వస్తున్నారు అందరూ. సో ఇక్కడ నుంచి బాగుంది కొంచెం వ్యూ పాయింట్ చూడడానికి, బట్ అంత క్లారిటీగా ఏం లేదు, కొంచెం వేరే ప్లేస్కి వెళ్ళచ్చు. ఇక్కడ వార్నింగ్ ఏదో బోర్డు పెట్టారు, ఏదో డూ నాట్ గో డౌన్ ఆర్ బాత్. ఇది టాప్ వ్యూ. డ్యామ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే వాటర్ స్కేర్సిటీ వచ్చినప్పుడు, లేకపోతే రిజర్వేషన్ కెపాసిటీ ఎక్కువైనప్పుడు, ఆ సిచ్యువేషన్లో డ్యామ్ ఓపెన్ చేస్తారు. ప్రజెంట్ అయితే వాటర్ అంతా లేదు కాబట్టి డ్యామ్ క్లోజ్లో ఉంది. అండ్ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇలా వెదర్ కూడా అంత నాకు ఫేవరబుల్గా లేదు. అండ్ ఇక్కడ చూస్తే వ్యూ పాయింట్ కూడా అంతగా అంటే నార్మల్గా ఉంది. రీజన్ ఏంటంటే డ్యామ్ ఓపెన్లో లేదు కాబట్టి చూడడానికి అంత వ్యూ అనేది అట్రాక్టివ్గా లేదు. సో చూడండి మీరు, అంత జస్ట్ నార్మల్గా ఉంది వ్యూ పాయింట్ కూడా. వాటర్ కూడా అంతగా ఏం లేదు. సో డ్యామ్ అయితే ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఆ టైంలో ఇంకొక వీడియో తీసి మీకు అంటే మళ్ళీ పెడతాను మన ఛానల్లో. సో చూడండి, ఈ వర్షం కూడా స్టార్ట్ అయింది, పైన అంత మబ్బుగా ఉంది. మేబీ ఇక్కడ వచ్చినప్పుడు ఇద్దరు పరిచయం అయ్యారు. సో వెళ్ళేవాళ్ళు. సే హాయ్. హాయ్ హాయ్ హాయ్. సో వెదర్ చాలా బ్యాడ్గా ఉంది, వర్షం కూడా స్టార్ట్ అయింది. సో ఇట్స్ టైమ్ టు లీవ్. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ వర్షం కూడా స్టార్ట్ అయింది. అండ్ ఓకే, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్. అంటే అంతగా అట్రాక్టివ్గా లేదు వ్యూ పాయింట్, కానీ ఓకే పర్లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, బాయ్ బాయ్.